గిద్దలూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు, ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని అంగన్వాడీ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్యాస్ వినియోగాన్ని తగ్గించి అంగన్వాడీ కేంద్రాల్లో వంట ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఇండక్షన్ స్టవ్లు, వాటికి అవసరమైన వంట పాత్రలు, ప్రెషర్ కుక్కర్లను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండక్షన్ స్టవ్ల ద్వారా తక్కువ సమయంలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు వేడివేడి పౌష్టికాహారం సిద్ధం చేసి అందించవచ్చని, గ్యాస్తో పోలిస్తే నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. ప్రాజెక్టు పరిధిలో 233 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు, ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ చర్యతో అంగన్వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యత మరింత పెరుగుపడి లబ్ధిదారులకు సకాలంలో పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పౌష్టిక ఆహారం అనేటువంటిది గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, లేకపోతే వారు డెలివరీ అయిన తర్వాత ప్లస్ వారికి పిల్లలకి 5 సంవత్సరాల వరకు ఏదమ్మా ఇచ్చేది వరకు పిల్లలకు అందించేటువంటి పౌష్టికాహారాన్ని మీ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వము దేశంలో ఏదైనా ఒక వినూత్నంగా ఆలోచన చేసేటువంటి విధానం అనేటువంటిది మన యొక్క ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే అది సాధ్యమవుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, ముఖ్యమంత్రి గారు రాబో రోజులలో గ్యాస్ కొరత కూడా తీవ్రమవుతుంది కాబట్టి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్స్ అనేటువంటివి వీటిని పంపిణీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రాబో రోజులలో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి అనేది ఒకవైపు జల విద్యుత్తు, 2 పవన విద్యుత్తు, 3 సోలార్ విద్యుత్తు, ఇట్లా రకరకాల విద్యుత్తులు అనేటువంటివి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతూ ఉన్నాం. తద్వారా గ్యాస్ ఏమో నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ విద్యుత్తుని వాడకం ద్వారా చేసే కొద్దీ, దీనికి ప్రజలని మరలించే కొద్దీ మనకి రాబో రోజులలో గ్యాస్ కొరత వచ్చినా కూడా మనం ఇబ్బందులు పడకుండా ఉండేదానికి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ 233 స్టవ్లు మనం ఇస్తున్నాం. మనం ఇప్పుడు గతంలో కూడా మీకు సెల్ ఫోన్స్ ఇచ్చిన రోజు కూడా 233 ఆ రోజు ఇచ్చాం మనం. అంటే టెక్నాలజీని మీకు అందుబాటులోకి తెస్తున్నాడు. వినూత్నమైనటువంటి ఆలోచన ద్వారా ఇప్పుడు మీకు నెలకు 500 రూపాయలు మీకు ఇస్తారు, కానీ ఇటువంటి పరిస్థితి లేదు మీకు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ చేయడం ద్వారా మనము లేటెస్ట్ విధానానికి మనము ముందుగానే దేశవ్యాప్తంగా మన రాష్ట్రం అవలంబించబోతూ ఉంది. రాష్ట్రంలో నిన్న కూడా నేను కలెక్టర్ గారి దగ్గర ఖమ్మం మండలం ఇచ్చాను. నిన్న కలెక్టర్ గారు మనకి పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్కి, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి ఆ ప్రోగ్రాం అక్కడ వచ్చారు, అక్కడ పంపిణీ చేశాం. ఈరోజు నాకు సిడిపిఓ గారు మార్నింగ్ వచ్చిన వెంటనే ఇది పంపిణీ చేయాలనే ఉద్దేశం కంటే కూడా నాకున్నటువంటిది మిమ్మల్ని అందరినీ నేను మరలా ఒకసారి కలుసుకునే అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో నేను వస్తానని వెంటనే చెప్పాను. నాకు ప్రోగ్రాం ఇప్పుడు ఇక్కడి నుంచే వేరే ప్రోగ్రాంకి వెళ్ళవలసింది ఉంది. నేను అయినా కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని వచ్చాను. కాబట్టి ఈ స్టవ్స్ వాడకం ద్వారా మీరు ఇతరులకు ఆదర్శంగా, మీరు కూడా మీ ఇళ్ళ లాంటి, ఇది మీ ఇంటికి కాదు, ఇది మీ యొక్క హౌస్కి ఇచ్చారు. తద్వారా మీరు దానికి బెనిఫిట్ ఉందన్నప్పుడు మీరు వాడకం అనేటువంటిది ఆ స్టవ్స్ కొని చేయగలుగుతారు. మీరు 10 మందికి తెలియజెప్పిన వారు అవుతారు అనేటువంటి విధానాన్ని తెలియజెప్తూ నేను మిమ్మల్ని కోరుతున్నటువంటిది ఒకటే, రాబో రోజులలో నేను కూడా అంగన్వాడీ సెంటర్స్కి వస్తాను. ఆ పౌష్టిక ఆహారం ఆ తల్లులకు కానీ, ఆ యొక్క బాలింతలకు కానీ, లేకపోతే కనుక ఆ యొక్క పిల్లలకు కానీ ఏ విధంగా పంపిణీ చేస్తున్నారనేది కూడా వస్తాను నేను. ఇది ఒక ప్రక్కన తర్వాత తీసుకోండి. ఏది ఉన్నా కూడా నేను కూడా విజిట్స్ చేస్తాను. మీకు 3 మండలాల పరిధి ఉంటుంది. మీకు నేను 3 మండలాలు ఎక్కడికి వెళ్తాను. ఎక్కడ కూడా మీరు వాళ్ళందరినీ అలర్ట్ చేసుకోండి. ఎక్కడైనా కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అక్కడే ఆ యొక్క బాలింతలు కానీ, అంటే గర్భిణీ స్త్రీలు కానీ, లేకపోతే తల్లులు కానీ, పిల్లలు కానీ స్తోమత లేని వాళ్ళే తీసుకుంటారు. స్తోమత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోరు. కాబట్టి వారికి ఆరోగ్యకరమైనటువంటి సమాజం కావాలంటే తల్లి పిల్లని కనేటప్పుడే ఆమె ఆరోగ్యాలుగా ఉండాలి. పిల్లవాడు పుట్టిన తర్వాత అతనికి 5 సంవత్సరాల వరకు ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క పౌష్టిక ఆహారం ద్వారా పిల్లవాడు కూడా ఒక ఆరోగ్యవంతమైన బాలుడిగా ఎదగాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విషయాలలో మీరు కూడా రాజీ పడొద్దు అనేటువంటిది మీకు తెలియజేసుకుంటూ, అలా పడుతున్నారని కాదు నా ఉద్దేశం, పడొద్దు అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళండి. దీన్ని మీకు తెలియజేస్తూ సోమవారమే ఇక్కడ పని మొదలు పెడతారు. ఈసారమ్మ నేను మీకు
హౌస్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి అన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సిడిపిఓ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు రమణబాబు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు బయలడుగు బాలయ్య యాదవ్ గారికి, కౌన్సిలర్లు మనకి లొక్కు రమేష్ గారు, గిద్దలూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వలి గారు, మాజీ కౌన్సిలర్ రజనీబాబు గారు, అలాగే డానియల్ గారు, రంగనాథ్ గారు, చెన్నయ్య గారు, శ్రీను గారు, మన సహకార బ్యాంక్ అధ్యక్షులు అన్న దుత్తా బాలేశ్వరయ్య గారు, రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గారు, మండల రాచర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యోగానంద్ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు దమ్మాల జనార్దన్ రావు గారు, అలాగే మన యొక్క మున్సిపల్ చైర్మన్ గారు అబ్బాయి శ్రీకాంత్ గారు, బద్రి గారు, కౌన్సిలర్ మనకి 2వ వార్డు చంద్రశేఖర్ గారు, 18వ వార్డు కౌన్సిలర్